నా పేరు గెమ్మెల్ ప్రసాద్. మీరు ఇప్పుడు 1995 చేస్తారు? నేను 1995 నుంచి మరి ప్రభుని తెలుసుకొని రక్షింపబడ్డాను. ఈ ఊరి పేరు ఏంటిది? అవునా? అవునయ్య. సూపర్. అంటే క్రైస్తవులు ఇక్కడ పెరగడం అవసరం కూడా, ఎందుకంటే ఇలాంటి అలజడులు తగ్గడానికైనా లేదంటే ప్రజలు ఎడ్యుకేట్ చేయడానికైనా అప్పటికైనా బాగుంటుంది. అంటే చట్టానికి న్యాయానికి దగ్గరగా. బాగా చేశారు సోదరు. మరి మీకు మావోయిస్టులతో ఏమైనా అటాక్స్ ఏమైనా ఏర్పడ్డాయా? అంటే ఒక రెండు అనుభవాలు చెప్పండి మన వాళ్ళకి. ఎవరు పోలీసులు జైల్లో పెట్టారా? పోలీసులు ఏమన్నారా? పోలీసులు అయితే ప్రార్థన చేయండి, మీ సేవలు మీరు చేయండి, మీ కానీ ఇప్పుడు ఆ నాటి సందర్భాన మరి మావోయిస్టులు ఒకవేళ ఆదివారం పూట వచ్చారనుకోండి, పర్మిషన్ అడిగి ఏమైనా చర్చికి వెళ్ళాలి, లేదా ఏమైనా ఎవరు పర్మిషన్ అడగాలి? మావోయిస్ట్ పర్మిషన్ అడగాలి. వారు పెద్దవారు ఉంటారు కదా, వారు పర్మిషన్ ఇస్తేనే చర్చికి వెళ్ళాలి. మళ్ళీ ఊర్లోకి వచ్చిన తర్వాత ఆ చర్చికి వాళ్ళకి అడగకుండా వెళ్తే, ఏమయ్యా మీరు మమ్మల్ని అడగకుండా మేము మీ గ్రామానికి వచ్చినప్పుడు ఏంటి పట్టింపుడు అంటే, మీరు స్వార్థ చేయకండి, మీ ఇంటికి మాత్రమే ప్రార్థన చెయ్యండి, చర్చిలోకి కూడా వెళ్ళకండి, చర్చిలోకి వెళ్తే మీకు దశమ భాగాలు కానుకలు వేస్తారు కనుక మీరు మీ సిద్ధాంతం మీరు చేయండి, మీరు ఎవరన్నా మరి నమ్మారో వారికి మీరు పూజించండి, మీరు ప్రభు గొప్పవాడు కనుక మీరు ప్రభుని పూజించండి. కాకపోతే ఎక్కువ మంది చర్చికి వెళ్ళి బోధలు వినడం ద్వారా ఏమవుతుందంటే కాస్త మార్పు వస్తారు, వాళ్ళు అనుకూలంగా ఉంటారని చెప్పి బలహీనత పరిచేవారు. చర్చికి వెళ్ళకూడదు, మీ ఇంటికి మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండండి అని చెప్పేవారు అనమాట. మనము చర్చికి వెళ్ళకపోతే మనకి ఆత్మీయ ఆహారం అనేది మనకు ఇంకా ఎదుగుదల దొరకదు. ఇక్కడ క్రైస్తవులు చంపేసి కొట్టేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? చంపేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? క్రైస్తవులకి చంపలేదు, దాడులు చేసి పంపించేసారు. ఇప్పుడు సంఘం పెద్ద ఉండాడు మా డాడీ, ఆయనకు కరువు దాడి చేసేసారు. ఒక్క బట్టతో వెళ్ళిపోయారు. కరువు దాడి అంటే కర్రలతో కొట్టారా? ఇప్పుడన్నా అనియా ఇప్పుడు వీళ్ళు బయట ఉంటారు కదా, ఇప్పుడు ఇంటికి ఉంటాయి కదా వస్తువులు, ఇప్పుడు నేను కట్టుకున్న బట్టతో ఈ దగ్గరికి వచ్చాను, నువ్వు బహుశా మావస్ట్ అనుకున్నా, ఓకే అలాగే మామూలుగా అనుకున్నా. ఇప్పుడు మాకు ఇంట్లో తాళాలు వేసేస్తారు, లాక్లు వేసేస్తారు, బయటకి అందరికి పిలిచేస్తారు. పిలిచిన తర్వాత ఇంకా మీటింగ్ పెడతారు, ప్రజా కోర్టు పెడతారు. అప్పుడు మరి మీకు పలపలన ఇన్ని మీటింగ్ చేస్తామని ఏదో లేనిపోనిది అక్కడ సృష్టించేస్తారు అనమాట. అలాగే చేసి ఇప్పుడు మనము ప్రభు బోధలు సువార్త ప్రకటిస్తాం కదా, మంచి నడిపిస్తుంటే ఎవరో మరి చూడలేక మరి సరే వాళ్ళకి అంటే ఏం చేశారు మీ నాన్నగారు? నా రోజు మావోయిస్టులు మా డాడీ సంఘం పెద్ద చేసేవాడు. సంఘం పెద్ద చేసేవానికి మరి ప్రభు వైపున వీడు ఉండి అన్ని గ్రామానికి మార్చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ద్వారా చింతల విద్ది, జడిగూడ ఈ గ్రామాలు మారింది, ఇటువైపు అయితే గజ్జడి మారింది, లింబ విద్ది, ఇలాగా మా కోటేశ్వరరావు రామారావు తోటి స్వార్థ తిరిగేవాడు అనమాట మా చిన్న. ఈడు చాలా చాలా మార్చేస్తున్నాడు ఈ గ్రామానికి. ఇప్పుడు 2-3 రోజుల నుంచి ఇంకా స్వార్థ ప్రకటిస్తారు. ఇప్పుడు వచ్చిన ఒక్క వీధి వదలడు అనమాట. ఇప్పుడు ఉన్నాడు. ఎప్పుడు కూడా మీ డాడీ నా సంవత్సరం గుర్తేముందా? 2016లో. అంటే ఇప్పుడు సుమారు 9 సంవత్సరాల క్రితం, 2016. ఇప్పుడు కూడా ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారా? ఇప్పటికి లేదు సార్, ఇప్పటికి 3 సంవత్సరాలు లేరా? 4 సంవత్సరాలు మొత్తం పోలీసు మొత్తం కంట్రోల్ అయిపోయింది. అప్పుడు మా డాడీకి ఎలాగా కరువు దాడి చేసి అనేకమైన గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి వీళ్ళులో ఉన్నటువంటి సామాన్ అంతా. ఇప్పుడు మీకు ఎన్ని ఏళ్ళు? మాకు ఇప్పుడు ఈ గ్రామంతో కలిపా లేదంటే ఇప్పుడు మీరు సేవలో 30 ఏళ్ళు అయింది వచ్చన్నారు. ఇప్పుడు మీకు ఎన్ని ఏళ్ళు? 16 కుటుంబాలు సార్. ఎన్ని సంవత్సరాలు? నీ వయసు ఎంత? నా వయసు 40 అవుతుంది. 40. అంటే మీరు 15 ఏట ప్రభువుని తెలుసుకున్నారు అన్నమాట. 15-16 ఏట తెలుసుకున్నారు. ఆ వయసులో మీరు చర్చికి వెళ్తున్న సమయంలో మావోయిస్టులు చూస్తున్నప్పుడు మీకు భయం వేసిందా, లేక వాళ్ళు ఎదిరించాలని మీకు అనిపించింది? ఇప్పుడు మావోయిస్టులకి కొంతమందికి ఆ భయం అనేది ఉంటుంది. అంటే మిమ్మల్ని కూడా వాళ్ళు ఏమైనా ఆకర్షించి ప్రయత్నం చేశారా? మావోయిజంలోకి ఆకర్షించినప్పుడు కూడా మీరు క్రైస్తవ్యాన్ని ఎలా దాన్ని యాక్సెప్ట్ చేశారు?
ఇప్పుడు మావోయిస్టులు చెప్తారు అయ్యారు, కానీ మనము ఇంకా భయపడితే ప్రభు కొరకు మరడించాలి. ప్రభు అంటే మీరు 15 ఏట నుంచి తెగించారు. ఇప్పుడు తెగించిన వారే కదా ఈ ఏరియాలు విడిచి అందరూ మరి వలసలు పారిపోవడం అనేది జరిగిందనమాట. అంటే ఎక్కువ ఇది కూడా మావోయిస్ట్ ప్రాబల్యం ప్రాంతాలే. ఈ ప్రాంతాలు కాదు, పోలీసులు పాడలి నుండి కదిలి వచ్చినారు, అయితే మొత్తం ఇక్కడ ఇంకో అయిపోయింది. అంటే మీకు ఇక్కడ అటు మావోయిస్టులు శబ్దాలు, ఇటు పోలీసు శబ్దాలు ఇప్పుడు అయ్యారు. నక్సలైట్లు వచ్చి వెళ్ళిన తర్వాత పోలీసులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది చేసేవారు. మళ్ళీ ఇంకా 2016 నుంచి స్టార్ట్ అయిపోయింది, 15-16 నుంచి. అంటే క్రీస్తు నమ్ముకొని ఇటు పోలీసుల వల్ల అటు మావోయిస్టులు నాలుగిపోయింది రెండు వైపులు. కానీ మీకు ఎక్కువ సాఫ్ట్ కన్నా అప్పుడు ఎవరు ఉండేవారు, పోలీసులా లేదా మావోయిస్టులా? అంటే క్రైస్తవానికి సపోర్ట్ సపోర్ట్ లో ఎవరు లేదండి. మావోయిస్టులు ఇప్పుడు రెండు వైపులు వెళ్ళినా వీళ్ళకి సపోర్టు పోలీసులు ఉంటే వీళ్ళు పోలీసు వైపు ఉన్నవారని వీళ్ళు తనుతారు, వీళ్ళు సపోర్ట్ ఉంటే వీళ్ళు అంటే చేసిన చేయకపోయినా వీళ్ళు మావోయిస్ట్ అంటాడు పోలీసు. మరి వాళ్ళు ఏరియాలో ఉండేవాళ్ళు కదా సార్, అలాగనమాట. సరే, మొత్తం మీద మీరు ఇప్పుడు మావోయిస్టులోకి యూత్ వెళ్ళకుంటే ఎంతమంది మీరు కాపాడు ఉంటారు యేసుక్రీస్తు బోధన చేత? ఇప్పుడు యూత్ అంటే కొంతమంది, అంటే మీ అనుభవంలో, మీ నాన్నగారు ఈ సేవ అనుభవంలో మీరు ఎంతమందిని అసలు యూత్ని అలా అటువైపు వెళ్ళకుండా ఇటువైపు ఆకర్షించారు దేవుని ప్రేమతో? ఇప్పుడు అందరూ యూత్ కూడా ఉంటారు, వెళ్ళకపోతే మమ్మల్ని కూడా మరి వీళ్ళు ఏమైనా చేస్తారు రేపొద్దునని నామకార్థంగా వెళ్ళేవారు సార్. వాళ్ళు వచ్చి పిలిస్తే, మీటింగ్ అని పిలిస్తే, కానీ తిరగడానికి అయితే బహుశా వెళ్ళేవారు కాదనమాట. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ మీటింగ్ పెట్టేవారు కదా, అలా మీటింగ్ పెట్టడానికి బయట నుంచి వచ్చేవారు, వైజాగ్ నుంచో లేకపోతే మరి కొన్ని ప్రాంతాలు చేసేవారు. అలా వచ్చేటప్పుడు ఇక్కడ ఎవరైనా అడ్డుకునేవారు పాస్టర్లు? అంటే ముందే మనం చెప్పేస్తాం కదా, అలాగే వచ్చేస్తే ఇప్పుడు ఈ ఏరియాలో నచ్చినట్లు ఉంటుంది సార్, అయ్యగారు రావద్దు అంటాం అనమాట. ఇప్పుడు బావగారి దగ్గర నువ్వు వచ్చి కలిసేవు, ఈ ఏరియా సంఘటన అవన్నీ తెలుసు ఆయనకి. అప్పుడు ఆ సంఘటన తెలిసి కూడా ఆయన ఎందుకు తీసుకొస్తారు ఇక్కడ మీకు ఇబ్బంది పెట్టించడానికి? తీసుకురారు అనమాట. అలాగా స్పీకర్లు వచ్చేటప్పుడు ఏ గొడవలు జరగలేదు, కానీ స్థానికంగా ఉన్న క్రైస్తవులకు మాత్రం కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి, అటు పోలీసుల వల్ల కాస్త ఇచ్చే మావోయిస్టుల వల్ల. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటారంటే, మీ పాస్టర్లు వైజాగ్ నుంచి కానీ బార్డర్ నుంచి కానీ వస్తారు కదా, వచ్చే వాళ్ళకైతే ఇక్కడ తీసుకొని రావచ్చు, తీసుకొస్తే మరి మీ మీద కానీ వాడి మీద చర్య ఉంటది అని చెప్తారనమాట. ఎవరు పోలీసులే? లేదు, నక్సలైట్. అలాంటి సందర్భాన మనము మళ్ళీ వాళ్ళకి తీసుకొచ్చిన తర్వాత ఇలా ఏమైనా ఆ రోజు వచ్చేసరికి మహా ఇబ్బంది ఉంటది అనమాట, ప్రాణానికి హానికరం. మళ్ళీ కొట్టేసిన మరి ఆయనకి దెబ్బాలన్నమాట. అలాంటి ఇటు మావోయిస్టులతో పోలీసులతో చాలా ఇబ్బంది పడుతూ కూడా 30 ఏళ్లుగా ఈ క్రైస్తవ్యాన్ని మీరు విశ్వసించి చాలా అద్భుతంగా. నిజంగా దేవుడి ప్రేమ మిమ్మల్ని బలపరిచింది. మూల స్తంభం ఆయన ఉన్న ధైర్యం పెట్టి ఇంతవరకు అలా నిలబడింది. మీ పేరు నాయన? ఇప్పుడు నాకన్నా పెద్దవాడు పాస్టర్ గా చేస్తున్నాడు, ఆయనకు కూడా మరి ఆ భూములన్నీ లాగేసి పంపించేశారనమాట. ఇప్పుడు చర్చి ఉండకూడదు, క్రైస్తవులు ఇక్కడ ఉండకూడదు అని చేసేస్తారు. కానీ కాకపోతే మరి ఇప్పుడు దాకా క్రైస్తవ్యము లేకుండా ఎవరు చేయలేరనమాట. ఇప్పుడు మా సంగ పెద్ద డాడీ వెళ్ళి ఆయనకి కరువు దాడి చేసి పంపించేశారు. మా ఆయన నాకన్నా పెద్దోడు ఉన్నాడు, ఆయన దారకొండ ఏరియాలో ఇప్పుడు చేస్తున్నాడు. ఆయన భూములకి అన్ని లాగేసి ఇతరులకు పంచి ఇచ్చేసారు అనమాట. ఇప్పుడు మరి వ్యవసాయం చేసుకుని ఎక్కడ బతకాలి? వాడు బతకలేడు కదా. ఇప్పుడు కేవంటే మరి చేస్తున్నాడు, కానీ మనకి మరి ఆ మినిస్టర్ నుంచి ప్రోత్సహించే మరి ప్రోత్సాహం తక్కువ వస్తుంది అనమాట. ఇలాగే చేయండి సోదరా, ఎందుకంటే ఇప్పుడు ఎవరి ప్రాబ్లం అంటే ఎవరి యొక్క ఇబ్బంది ఉన్నా సరే దేవుడు మనకు ఉన్నాడని విశ్వాసం వస్తుంది, చాలా మంచిది. ఉప్పు మరి అది ఎవరికి కూడా సారం తెలిసిన తర్వాతనే దానికి మంచిది అంటారు. వీళ్ళు పడ్డ కష్టాలు ఇబ్బందులు మాకు తెలుసు, మా తోటి వారిగా. ఇంకొక లాంటి పునాదులు సమంగా లేకపోయి ఉంటే ఎప్పుడో ఈ పునాదులు కదిలిపోయి ఉండేది అనమాట, పడిపోయి ఉండేది, మళ్ళీ లోకం వైపు దిగజారిపోయింది. అది స్ట్రాంగ్ గా ఉండడం పెట్టి అది ఇప్పుడు దగ్గర నిలబడింది, ఇప్పుడు అది చిగురిస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యంలో మత్తయి సువార్త 7:24 అంటాడు కదా, మరి
ఆ పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు పడదు పడదు, మూలకి తలరాయి నేనే అంటాడు కదా క్రీస్తు. అవును సార్. ఇలాంటి మొత్తం మీద ఏంటంటే ఇక్కడ అంటే సిటీలో ఉన్న ఏరియాలో ఉన్న పరిస్థితులు దాని కష్టాలు వేరు సేవలో. ఇక్కడ ఏంటంటే ఎస్పెషల్గా ఈ మారుమూల ప్రాంతాలు ఆంధ్ర వరుస బోర్డర్ నియర్ బై కదా, బోర్డర్ అనేది ఈ బోర్డర్ లో ఉండి దేవుడి కోసం అవకాశాలు తక్కువ ఉంటే, మన జీవన ప్రమాణం తక్కువ ఉన్నా సరే, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఆ కాలంలో ఇప్పుడు గడిచిన 15 ఏళ్ళు 20 ఏళ్ళకి నలిగిపోతూ కూడా దేవుడి కోసం నిలబడటం చాలా మంచి విషయం కదా. సో ఎందుకంటే కింద ఉన్న వాళ్ళకి ఒక రకమైన కష్టాలు ఉంటాయి, ఈ పైన ఉన్న ఒక రకమైన కష్టాలు, సేవా కష్టాలు. ఆ కేంద్ర ఉన్న మొత్తం మీద వాళ్ళ కష్టాలు అయితే ఇక్కడ మావోయిస్టుల వాళ్ళు ఇబ్బంది పడ్డారు. సో ఏదైనప్పుడు కూడా దేవుడి ప్రేమ నాట వాళ్ళు కదిలించది వీళ్ళు కదిలించదని మిమ్మల్ని బట్టి అయితే మనకు అర్థమైంది. బాగా చేస్తున్నారు సోదరా. మేము అప్పుడు మా అన్నకి మరి భూమిలో లాగేసిన తర్వాత వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయిన తర్వాత చర్చి ఇవ్వకపోతే మేము జమ్నంకి కొండెక్కి వెళ్ళేవాళ్ళం అనమాట చర్చికి. అలాగే వెళ్ళి ఒక సంవత్సరంన్నర అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అడిగాం అనమాట పర్మిషన్, మేము చర్చికి ఆరాధన చేసుకుంటాం, మాకు చర్చి లేకుండా చేశారు అని వాళ్ళకి పర్మిషన్ అడిగిన తర్వాత అయితే చేసుకోండి అన్నారనమాట. మా సుధీర్ అనేవాడు ఇప్పుడు చింతాపల్లి ఉంటాడు. ఆయనకి ఇప్పుడు మన ఇంటికి వచ్చిన తర్వాత నేను దేవునికి నమ్మకం చాలా మరి పాపాలు చేశావు, ఆ పాపాలంతా దేవుడు నమ్ముకుంటే నీకు దేవుడు క్షమింపబడతాడు. మావేజంలో నుంచి వచ్చాడు, మారాడు, ఇప్పుడు మారాడు, లొంగిపోయి మారాడు అన్నమాట. లేదు నమ్ముకోలేదు. ఇంటికి వచ్చిన తర్వాత నేను చెప్తాను అనమాట, చెప్తే నేను నమ్ముకుంటాను అన్నాడు, మాట ఇచ్చాడు ఒక రోజు, నేను నమ్ముకుంటానన్నా అన్నాడు అనమాట. నమ్ముకుంటాను, ఎప్పుడు నమ్ముకుంటాడో నమ్మడో తెలియదు కానీ నేను కూడా శ్రీకాకుళం జిల్లాలో ఒక మీటింగ్ పెట్టా, మార్పు కాలు తీర్పుకోవాలని. వాళ్ళ పోస్టర్ చూసి ఇది మావోయిస్ట్ మీటింగ్ అనుకుంటే క్రైస్తవ మీటింగ్ చూసారు, వెళ్ళిపోయారు. మార్పు కాలు తీర్పుకోవాలి టైటిల్ చూసి వాళ్ళు అలా అనుకున్నారు.